హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను చిక్కుడుగాయ పండు మిర్చితో కర్రీ చేశాను. ఇంతకుముందు అయితే చిక్కుడుగాయ పచ్చిమిర్చి కర్రీ కూడా చేసి చూపించాను తెలంగాణ స్టైల్లో. ఇప్పుడైతే పండు మిర్చితో చేశాను. దీనికోసం అయితే ముందుగా నేను పండు మిరపకాయల్ని ఉప్పు పసుపు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ పేస్ట్ అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ కూడా చేసుకోవచ్చు, ఇంకా దేంట్లోకైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక టమాటో ప్యూరీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని నూనె వేసి వేడెక్కాక ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, మీడియం సైజు ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా రంగు మారుతున్నప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ పండుమిర్చి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకొని టమాటో ప్యూరీ కూడా వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా నూనె అనేది పైకి తేలుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒక 1/2 నిమిషం పాటు వేయించుకొని ఇక్కడ నేను 400 గ్రాముల చిక్కుడుకాయ తీసుకున్నాను. ఈ చిక్కుడుకాయ కూడా వేసేసి తర్వాత దీన్ని ఒక 3-4 నిమిషాలు వేయించుకొని ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నేనైతే వేడి నీళ్లు పోసుకుంటున్నాను. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ అనేది చిక్కబడుతున్నప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ సరిపోకపోతే ఉప్పు వేసి తర్వాత చివరిలో కొత్తిమీర వేసేసి దించేసుకోవడమే అండి.